ఈరోజు ఆంధ్రప్రదేశ్ అమరావతి శాశ్వత రాజధాని అనే విధంగా పార్లమెంటులో బిల్లు పాస్ చేయించారు. ఒక ఆంధ్రుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్? అమరావతి అనేది ఈ రోజు ఒక న్యాయం జరిగిందంటారా? పూర్తి స్థాయిలో జరిగిందండి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో చాలా అవమానాలు పడ్డాం. ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా మీకు రాజధాని లేదు అనే ఒక ఫీలింగ్ ఉండేది, చెప్పుకోలేని పరిస్థితులు ఉండేది. అయితే మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం, ఈ కూటమి ప్రభుత్వం రాజధాని ఇష్టం కాదు, రాజధాని ప్రకటిస్తాం కాదు, దాన్ని చట్టబద్ధ చేసింది. దాని గురించి మాకు పూర్తి ఇది సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో మాటలు అనిపించుకున్నారు. ఈరోజు వాళ్ళ ప్రాణత్యాగాలకి ఒక న్యాయం జరిగిందంటారా? ఒక ఫలితమైన దొరికిందంటారా? అమరావతినే శాశ్వత రాజధానిగా చేస్తూ ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో జరిగిందండి. వాళ్ళు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. అది స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడారు, అప్పట్లో పోరాడారు. ఇట్లా రాజధాని కోసం వాళ్ళు రైతులు ఇచ్చి స్వయంగా భూములు ఇచ్చి వాళ్ళు ఏం ఆశించకుండా ఏదో ప్రభుత్వం ఇచ్చిన దాని గురించి వాళ్ళు సంతృప్తి చెంది భూములు ఇచ్చారు. వాళ్ళకి ఎంత అవమానం చేశారంటే శత్రువులు కూడా చేయరండి, అంత అవమానం చేశారు. వాళ్ళు ఆడవాళ్ళ గురించి కానీ పిల్లల గురించి చాలా చీప్గా మాట్లాడతా. మహాపాదయాత్ర చేసినప్పుడు, తిరుపతి మహాపాదయాత్ర ఇది అమరావతి టు తిరుపతి చేసినప్పుడు కూడా చాలా అవమానాలు కొడతాం, దాడులు చేస్తాం, చాలా చేశారు. వాళ్ళందరి యొక్క బాధ మొత్తం అంతా ఈ రాజధానిని ఈ పార్లమెంట్లో ఆమోదిస్తూ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరికీ గర్వకారణం అయిన రోజు ఇది. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా విజయోత్సవాలు చేసుకున్నారు. ఈరోజు ఆంధ్రుల కళ నెరవేరిందంటారా? ఈ రోజు నుంచి ఎవరు అడిగినా కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఏకైక రాజధాని అమరావతి అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటారా? ఈ విజయోత్సవాలు జరుపుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? గర్వంగా ఉందండి. మేము నిన్న కూడా చేసాం. మేము మా ఇళ్లలో కానీ క్యాండిల్ పెట్టుకుని మేము పూర్తి సంఘీభావం తెలియజేసాం ఈ అమరావతి రాజధాని గురించి. మేము కూడా నిన్న ఊరు మొత్తం తిరిగి క్యాంపింగ్ లాగా చేసామని ఒక ప్రచారం లాగా చేసాం. మాకు రాజధాని అమరావతి ప్రకటించారు, దాన్ని చట్టబద్ధ చేశారని చెప్పి గర్వంగా చెప్పుకున్నాం. ఇది ఎప్పటికీ ఈ రాజధాని అనేది చెక్కు చెదర రాజధాని అండి. ఎప్పటికీ ఈ రాజధాని ఇట్లాగే ఉంటుంది. అయితే ఏంటంటే ఈ పోయిన ఈ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి ఆ క్రెడిట్ మొత్తం వీళ్ళకి పోద్దని ఒక దీంతో కొత్త అంటే పిచ్చెక్కిన మాటలు మాట్లాడతాడు ప్రతిపక్ష నాయకుడు. అంటే ప్రతిపక్షం కూడా లేదు ఆయనకి. మావిగనని ఇంకో రకరకాల మాటలు పిచ్చెక్కి మాడినట్టు మాట్లాడుతున్నాడు. జనాలు కూడా దాన్ని చీదరించుకుంటున్నారండి వాళ్ళని. అయితే కూటమి ప్రభుత్వం చేసింది చాలా మంచి పని అని చెప్పి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చట్టబద్ధత తీర్మానం చేసిన రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా విగన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలి అని చెప్పి కొత్తగా ఈ కాన్సెప్ట్ని చెప్పారు. అసలు ఈ మావిగన్ అనే రాజధాని మీద ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరైతే? పబ్లిక్గా మా ఒపీనియన్ కాదండి, ఆయనకి ఒపీనియన్ లేదు. ఆయనకి తెలియదు మావిగన్ అంటే ఏంటో. ఏదో నోటికి వచ్చింది మచిలీపట్నంలో 2 అక్షరాలు, విజయవాడలో 2 అక్షరాలు, గుంటూరు అట్లా ఏదో చెప్పాలి. ఎందుకంటే ఆ చట్టబద్ధ చేసే టైంలో ప్రజలను డిస్టర్బ్ చేయాలి. అందరూ టీవీ చూస్తా జరిగే మొత్తం అంతా చూసి ఇలా ఎక్కడ ఆనందపడి విజయోత్సవాలు చేస్తారని చెప్పి డైవర్ట్ చేస్తాం కోసం అని చెప్పి ఆ రోజు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్ని పక్కదావ పట్టిస్తాం కోసం చేసిన ఇదే. కానీ మావోగన్ అంటే ఆ జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు మావోగన్ అంటే ఏంటో కూడా. ఇది మచిలీపట్నంలో ఎంఏ, దాంట్లో విఏ అని చెప్పి అన్ని బూటకం అనమాట. ఇదంతా ఈ మావిగన్ అనేది ఒట్టు డూబ్ మాటలు, దానికి అసలు అర్థమే లేదు. మరి ఇప్పుడు మావిగన్ రాజధాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారంటే కొత్తగా మావిగన్ రాజధాని మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని ఒక ఎకనామిక్ కారిడార్ గా డెవలప్ చేయాలి, ప్లాన్ బి చెప్పాను, చంద్రబాబు దీన్ని పట్టించుకోవడం లేదని మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్లాన్ బి, ప్లాన్ డెవలప్మెంట్ గురించి ఆయన డెవలప్మెంట్. ఎందుకంటే కళ్ళ మనకు కనపడుతుంది. హైదరాబాద్లో అయితే డెవలప్మెంట్, ఐటీ సెక్టర్ కానీ ఇవన్నీ ఇప్పుడు కూడా మన రాజధానిలో కానీ, విశాఖపట్నంలో కానీ, ఇటు కర్నూలు కానీ అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్. మచిలీపట్నం దీంట్లో కల్పన పనిలేదండి. ఆల్రెడీ మచిలీపట్నం ఫోర్టు శంకుస్థాపన అయిపోయింది, వర్క్ జరుగుతుంది, అక్కడ డెవలప్మెంట్ అక్కడ అయిపోతుంది. ఏంటంటే డిస్టర్బ్ చేస్తాం కోసం ఒక ఇదనమాట. అది మచిలీపట్నం డిస్టర్బ్ చేయాలి అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి వాళ్ళలో కూడా ఏంటంటే రాజధాని మాకు వస్తే బాగుంటుందని ఒక ఫీలింగ్ తెప్పిస్తాం కోసం కుట్ర, అంతకుమించి ఏం లేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో కూడా ఎక్కడ రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మాటే లేదని మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ మాటలు? ఆయనే చెప్పాడు కదండి. ఒకటి కాదు, చంద్రబాబు గారు ఒక రాజధాని అన్నాడు, ఆయన 3 రాజధానులు అన్నారు కదండి. అంటే రాజధాని గురించి రాజ్యాంగం లేకపోతే చెప్పాడు 3 రాజధానుల గురించి. ఇవన్నీ ఏంటంటే ఫేక్ మాటలు అండి. ఫేక్ మనుషులు, ఫేక్ మాటలు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఎవరికి ఇప్పుడు ప్రజల్లో లేదు. అసలు ఆ పరిస్థితి ఏమీ లేదు. ఆయన ఏంటంటే ఒక
డిఫరెన్షన్లోకి వెళ్ళిపోయి ఆయన నోటికి ఇచ్చింది మాట్లాడాలి, అంతేగాని దీని గురించి పట్టించాల్సిన ఇంత భయం లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేత. అప్పుడు అమరావతిని స్వాగతిస్తున్నాను, భూములు రైతులందరూ సహకరించి ఇంకా ఎక్కువ భూములు అవసరం అయితే ఇవ్వండి అని అన్నారు. 2019లోనేమో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 2024లో ఓడిపోయిన తర్వాత నేను అమరావతికి వ్యతిరేకం కాదు, నేను మద్దతేనన్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అమరావతి వేసల రాజధాని అని, కమ్మల రాజధాని అని, ముంపు ప్రాంతం అని, శ్మశానం అని, ఇప్పుడేమో మావిగాని రాజధాని. అంటే ఒక్క అమరావతి రాజధాని మీద ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఆయనకి రాజధాని ఉండడం ఇష్టం లేదా, లేదంటే అమరావతి అనేది ఇష్టం లేదా? రాజధాని ఉండటం కాదు, ఇష్టం కాదు, అతను చేయాలని చెప్పి అతని కోరిక. ఇప్పుడు క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఉన్నంత వరకు రాజధాని ఏదంటే అమరావతి అంటారు. అమరావతి సృష్టించిన ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఆ క్రెడిట్ మొత్తం ఆయనకి వెళ్ళిపోయింది కాబట్టి ఈయనకి ఏది సున్నా ఉంటుంది కాబట్టి ఈయన తట్టుకోలేని పరిస్థితుల్లో ఈయన ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడాలి, అంతేగాని వేరే ఏం లేదండి. మరి ఫైనల్ గా మీరేమంటారు? ఇక్కడ అమరావతికి చట్టబద్ధత కల్పించారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు. వాళ్ళ ఎంపీలేమో పార్లమెంట్లో దాన్ని వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. స్వయంగా పార్లమెంట్లో 11 పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ఆమోదం తెలిపారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా మద్దతు తెలిపారు. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. దీని గురించి మీరేమంటారు? అమరావతి చట్టబద్ధత కల్పించడం మీద వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే చేస్తే మేము చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు చేయకూడదు, పేరు వస్తే మాకు రావాలి, వేరే వాళ్ళు రాకూడదు అని. అదేంటి అట్లా అయితే జరగదు. ఎందుకంటే వర్క్ పనిచేసే వాళ్ళకే ఫలితం ఉంటుంది ఎక్కడైనా సరే. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వర్క్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, మొత్తం పెట్టుబడి తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ క్రెడిట్ ఉంటుంది. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అంతే. మొత్తం ఫస్ట్ నుంచి కూడా రాజధానికి వాళ్ళు పట్టుబడి చేస్తున్నారు, పూర్తి చేస్తారు కూడా. ఆ క్రెడిట్ వాళ్ళకే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డికి ఉండదు, ఎప్పుడు పెట్టి పరిస్థితిలో రాదు కూడా. ఫైనల్ గా ఒక్క మాటలో మీరేమంటారు? మావిగన్ రాజధాని మీద ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపిస్తుంది? ఆయనకి పిచ్చి ముదిరి పాకన పడిందండి, అంతే, అంతకు మించి ఏమి లేదు. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొత్తగా మావిగన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టారు. దీని గురించి మీరేమంటారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క పరిపాలన మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మనం హైదరాబాద్ని అటు తెలంగాణ ఎంత డెవలప్మెంట్ చేశారో ప్రజానీకానికి అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని నమ్మబలికి ప్రజలకి ఏదో చెప్పి ఏదో చెందాలని చెప్పేసి అనుకొని, పైగా కులం ఆపోదించి కమ్మ కులం, కమ్మవారిది ఈ అమరావతికి కమ్మ వాళ్ళు మొత్తం అంతా కమ్మ రాజ్యం, కమ్మ పరిపాలన, అలా కాదు 3 రాజధానులుగా పెట్టాలి అని చెప్పేసి అన్ని అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ప్రజలు ఏం తీర్పునిచ్చారు అది ప్రజలందరికీ తెలుసు. ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాట చెబితే మాట మీద నిలబడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన యొక్క తనయుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క అమరావతిలోనే ఒకటే రాజధాని ఉండాలని చెప్పేసి ఆ బిల్లు పెట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టినటువంటి దానికి నరేంద్ర మోడీ వారికి కూడాను, అట్లాగే మరి ఇక్కడ మన రాజధాని తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అట్లాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడాను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి ఇక్కడ అసలు మావిగన్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరే చెప్తారు దానికి? అంటే కొత్తగా మావిగన్ అనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అదే 3 రాజధానులు 3 ముక్కలు చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలుగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ ప్రజలు అందరూ కూడా గమనించారు, మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదని. దానికి అందుకనే మీకు 11 సీట్ల వరకే పరిమితం చేసినటువంటి ప్రజలతోటి ఎప్పుడు కూడాను ప్రజలతో పెట్టుకోకూడదు. ప్రజలు ఎప్పుడు కూడాను ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది, చేస్తారనే ఉద్దేశం నమ్మకంతో వారికి ఇంత అత్యధికంగా మెజార్టీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో కూడా రాజధాని ఉండాలనే రూలే లేదని మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా? తప్పకుండా మనం ఏదైనా సరే మన రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి, ఒకే బాటలో నడవాలి. అంతే తప్పించి నేను 3 చోట్ల 3 రాజధానులు పెడతాను అనే మాట చెప్పడం అనేది అది తప్పది. అది ప్రజలు కూడాను పూర్తిగా గమనించబట్టే మీకు
ఇవాళ ఈ స్థాయిలో తీసుకొచ్చారని చెప్పేసి నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నేను మద్దతేనని చెప్పి 2014 నుంచి 19 వరకు అన్నారు. 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా మావిగాని రాజధాని అంటారు. ఎందుకు రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా రకానికి విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు జగన్ గారు? జగన్ గారికి మాట మీద నిలబడే విధానం లేదు. మాట తప్పుడు మడమ తిప్పనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు. ఒకే మాట మీద నిలబడతాడు ఆయన, ఒకే మాట. ఆయన ఫస్ట్ నుంచి కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పేసి, ఒకే రాజధాని ఉండాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా అది బిల్లు కూడా ప్రవేశపెట్టి అది తప్పకుండా మన రాజధాని అమరావతిలో ఒకటే అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పేసి ప్రజలు కూడాను అందరూ కూడా ఆమోదించారు. మరి ఫైనల్ గా ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ లో బిల్లు కూడా ప్రవేశపెట్టి సక్సెస్ చేయించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి శాశ్వత రాజధాని అయిపోయింది, అమరావతి శాశ్వతంగా రాజధాని అయిపోయింది. ఏంటి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది ఆయన చేశారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడాను నారా చంద్రబాబు నాయుడు గారికి మాటని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ ఒకే రాజధాని ఉండటమే కరెక్ట్. 3 రాజధానులు పెట్టి 3 ముక్కలు చేసి 3 ముక్కల ఆటలు ఆడడం అనేది కరెక్ట్ కాదు. ఒక మాటలో మావిగాని రాజధాని మీద మీరేం చెప్తారు? అదే మావిధాన రాజధాని ఇది ఇలాగ అని చెప్పడం, 3 ముక్కలు మాట్లాడడం అనేది జగన్ గారికి అది కరెక్ట్ కాదు. అది ప్రజలు ఎప్పుడు కూడాను గమనిస్తూనే ఉన్నారు, మీ మాటలన్నీ గమనిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొత్తగా మావిగాని రాజధాని అంటారు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయండి అని అంటారు. దీని గురించి మీరేమంటారు? అంతకుముందు 3 ప్రాంతాల్లో రాజధాని అన్నారు. ఉన్న రాజధాని నిర్మాణం ఉన్నదాన్ని ఉన్న రోడ్లు కూడా చాలా అధ్వానంగా చాలా దరిద్రంగా తయారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి. కనీసం 6 కిలోమీటర్కి ఒక హెలికాప్టర్ వేసుకుని వెళ్ళడం ఒక ముఖ్యమంత్రి వాదాలో రైతులు స్వచ్ఛతంగా ఇచ్చిన 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డు మీద ఉంటూ నిరారదీక్ష చేస్తుంటే, చేస్తుంటే వాళ్ళు కనీసం పలకరించే నాదులు కూడా లేరు. ఒక్క మినిస్టర్ని కూడా పంపించి వాళ్ళు ఏంటి వాళ్ళ స్థితిగతులను ఉండలేదు. రోడ్లు పడి వాళ్ళు ఎన్నాళ్ళు ఆ త్యాగాలు చేశారు. వాళ్ళ ఫలితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన భూములు వాళ్ళ త్యాగాలకు మన ఇండియా మొత్తం మీద కూడా చాలా ఆనందం పడుతున్నారు. అలాగే మనకున్న కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు, మిగతా ఇతరులు కూడా మన ఇండియా మొత్తం మీద ఉన్న కొన్ని పార్టీలు కూడా రాజధానికి మద్దతు పలికారు. వాళ్ళందరికి కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఈ రాజధాని ఉంది, ఏకైక రాజధాని అమరావతి, ఇంకో రాజధాని లేదు. మీరు మళ్ళీ చెప్తున్నా, ఇంక ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా తెలుగు సత్తా ఏంటింది ఢిల్లీ లెవెల్లో చెప్పుకున్నాం మనం. మరి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు కదా, వైజాగ్, అమరావతి, కర్నూలు అన్నారు. ఇప్పుడేమో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నారు. ఆయన ప్యాలెస్కే డబ్బులు సరిపోయినాయి, మన రాష్ట్రంలో ఉన్న డబ్బులు అప్పులు తెచ్చి. ఇది ఇక్కడ మన రుషికొండ దగ్గర ఏం చేశాడో, కడపలో ఏం చేశాడో, ఎక్కడెక్కడ ఏం చేశాడో, వాళ్ళు ఉన్న అడవులు ఎక్కడెక్కడ దందాలు చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసు. వాళ్ళు బుద్ధి చెప్పారు మొన్న ఎలక్షన్లో. ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే రా, అసెంబ్లీకి రా, నీకున్నా కూడా చెప్పుకుంటే ప్రజలకు తెలిసింది ఇప్పుడున్న అధికార పార్టీ తప్పు చేస్తుందా మంచి చేస్తుందా అని బట్టి నీలో ఉన్న ఆర్ట్ చూపించి అక్కడ నువ్వు బయటకు వచ్చి బయట నుంచి మాట్లాడి తుత్తుమత మాట్లాడి మళ్ళీ బెంగళూరు పారిపోవడం ఎందుకు సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. మీరు చాలా ఇప్పటికైనా మీ మనసు మారాలని కోరుకుంటున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో కూడా రాష్ట్రానికి రాజధాని ఉండాలని రూల్ ఏం లేదు, కేవలం దేశానికి మాత్రమే రాజధాని అని మాట్లాడుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? మనకి అంతకుముందు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు మన రాజధాని ఏది హైదరాబాద్. ఇడిపోయాం, మనకి ఇడిపోవడం లేదు. అవతలలో ఉద్యమాలు చేసి ఎన్నో ఒక 50-60 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు మహనీయులు. వాళ్ళు మేము విడిపోతా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు వాళ్ళకి విడదీశారు. మనకి ప్రత్యేకమైన హోదా ఇస్తానని మాట కూడా ఇచ్చారు ఆ రోజు. ఈ రోజు మనకు రాజధాని వచ్చింది, సంతోషమైన ఆలోచన. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు హోదా కూడా ఇస్తే మీకు మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేసుకుంటామని కోరుకుంటున్నాను. ఫైనల్ గా మావిగాని రాజధాని మీద మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏమా
ఫైనల్ గా మా విజన్ రాజధాని అంటారు. అవన్నీ ఫేక్ న్యూస్. మాకు స్విచ్లు పెట్టడానికి ఇప్పుడు కృష్ణా జిల్లా ఇది 2 జిల్లాలు చేశాడు. ఓకే, పెద్ద జిల్లాని 2 చేశాడు. కానీ ఆ జిల్లాకి ఒకటి, ఈ జిల్లాకి ఒకటి, మాకు గొడవలు పెట్టి ఆలోచన మీకెందుకు? నువ్వు కూర్చున్నాడు కదా, ఇంట్లో కూర్చో, వస్తే అసెంబ్లీకి రా, చెప్పు, అసెంబ్లీలో చెప్పు. అసెంబ్లీలో నీకు ఏం తీర్పు చెప్తారో వాళ్ళు చెప్తారు అక్కడ. ఈ రోజు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పార్లమెంట్ లో ఒక చట్టసభ చేసి ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఆ బిల్లు కూడా పాస్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని అమరావతి అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కానీ, గ్రామానికి కానీ, జిల్లాకు కానీ, మండలానికి కానీ, ఎక్కడ రాష్ట్రానికి కానీ ప్రత్యేక గుర్తింపు అనేది ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తికి ఇంటి పేర్లు ఉంటాయి. అదేవిధంగా ఒక గ్రామ పంచాయతీ తీసుకుంటే గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, పంచాయతీ ఆఫీస్ ఎక్కడుంది అంటారు. మండల హెడ్ క్వార్టర్ తీసుకుంటే మండల హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఎండిఓ ఆఫీస్ ఎక్కడుంది అంటారు, మండల హెడ్ క్వార్టర్లో అంటారు. అదే జిల్లా అయితే జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్ ఎక్కడుంది అంటారు. మరి స్టేట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఏం చెప్తాం? ఒకటే చెప్పాలా. అది పూర్వీకుల నుంచి అమరావతి అనేటటువంటిది చాలా మంచి చరిత్ర కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణం పేరుని ఆంధ్రప్రదేశ్కి విభజనలో ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ఆంధ్ర ప్రజల అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అది మంచి పేరున్నటువంటి, పురాతన కాలంలో రాజుల కాలంలో కూడా మంచి పేరున్నటువంటి పట్టణం. అలాంటి పట్టణం పేరు ఇవాళ శాశ్వతం అయిపోయింది. మధ్యలో 2014 నుంచి 19 వరకు ఇదే రాజధాని అన్నారు. ఆ తర్వాత 19 నుంచి 23 వరకు, 24 వరకు వేరే 3 రాజధానులు అన్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకే రాజధాని, అది ఇక ఉత్తరోత్తర మారవకుండా ఉండేటటువంటి అమరావతి రాజధానిగా రావడం ఆంధ్ర ప్రజల గుర్తింపు. ఎందుకంటే గుర్తింపు అనేది ఉండాలి. అలా గుర్తింపుకి ఇది ప్రతీకగా నేను భావిస్తున్నాను. ఇది శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ప్రతి తెలుగువాడు, దట్టు ప్రతి ఆంధ్రుడు కూడా కోరుకుంటాడని చెప్పేది నా అభిప్రాయం. గత 5 ఏళ్ళు కూడా అమరావతి ప్రాంతవాసులే కానీ, అమరావతి రైతులే కానీ చాలా ఇబ్బందులు గురయ్యారు. దాదాపుగా 266 మందికి పైగా ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మోక్షం కలిగిందంటారా? వాళ్ళందరి త్యాగఫలం ఈరోజు అమరావతి ఒక శాశ్వత రాజధానిగా ఒక పట్టం కట్టుకుందంటారా? దాని గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా పోరాటం చేసిన ఫలితం వచ్చినాడు. ఆ పోరాటం చేసిన వాళ్ళు అనుభవించేదే కాకుండా ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి కుటుంబాల వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. ఎందుకంటే తమ పిల్లలు కానీ, పెద్దలు కానీ తమ వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలం దక్కింది. సరే, నా కొడుకు చనిపోయాడు ఈ ఉద్యమంలో అనుకున్న తండ్రి కానీ, తల్లి కానీ ఏమనుకుంటుందంటే, ఇవాళ ఆ రకమైనటువంటి దేనికోసం అయితే, ఏ ఆశయం కోసం అయితే తన కొడుకు అసూలు బాసాడో ఆ ఆశయం నెరవేరిందంటే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా మరి అటు కుటుంబాలు కానీ, మరి అనేక మంది ఆ ఉద్యమము, అమరావతి ఉద్యమంలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా వాళ్ళని అనేక రకాలుగా క్యారెక్టరైజేషన్ కూడా చేసి విమర్శించి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరి గుండెల్లో ఎంత ఆనందం ఉంటుంది. ఇవాళ శాశ్వత రాజధాని, వాళ్ళు కోరుకున్నటువంటి రాజధాని శాశ్వతంగా ఏర్పడిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అనేది నా అభిప్రాయం. మరి ఈరోజు అమరావతి ప్రాంతవాసులకే కానీ ఆంధ్రుల కళ నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ఒక బిల్లు చేపించడం అనేది ఎలా అనిపించింది? అసలు దీని మీద ఒక పబ్లిక్గా మీరేం చెప్తారు? ఇంతటి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్తారు దీనికి? ఖచ్చితంగా దీనికి, ఎందుకంటే ఒక రాష్ట్రం ఏర్పడ్డాక, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం అది ఎవరైనా కానీ ఒక రాజధానిని ఏర్పాటు చేసి రాజధాని ఫలానా అని నిర్ణయించిన తర్వాత మళ్ళా దాన్ని కాదు వేరే దగ్గరికి అది అందుబాటులో లేదు, లేకపోతే అది సరైనటువంటి వనరులతో లేదని చెప్పి ఒక రాజధానిగా మారిస్తే బాగుండేది. కానీ మధ్యలో 3 ముక్కల ఆట అని, రోడ్లమ్మటి పేకాటోళ్ళు ఆడుకున్నట్టుగా 3 ముక్కల ఆట అని చెప్పి 3 రాజధానులు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు విమర్శించారు. అది చదువుకున్న వాళ్ళమే కాదు, చదువు రాని వాళ్ళు కూడా ఒక రాజధాని, రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. 3 రాజధానులు అంటే ఏ ఆఫీస్ ఎక్కడుంది? ఇవాళ అమరావతికి వచ్చాము, ఇవాళ అమరావతిలో ఇక్కడ ఈ ఒక పని చేయించుకుంటాం, ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర పోవాలంటే ఆ డిపార్ట్మెంటు 3వ రాజధానిలో ఎక్కడో, ఎక్కడ వైజాగ్లోనో లేకపోతే కర్నూలులోనో ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్తానా? నేను వెళ్ళలేను కదా. ఇక్కడ
రాజధానికి వచ్చినాడు, రాజధానిలో ఒక మంత్రిని కలవటానికి వచ్చినాం, ఆ మంత్రి గారిని కలిసినాం, ఇంకో శాఖ మంత్రి గారిని కూడా కలవాలనుకున్నాం అనుకోండి, అక్కడనే పక్కనే ఉన్నటువంటి సెక్రటరేట్లో పక్కనే ఉన్న ఛాంబర్కి పోతాం, మంత్రి గారు లేకపోతే కన్సర్న్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి ఇచ్చిపోతాం అప్లికేషను. కానీ మరి 3 రాజధానులు ఉంటే ఎక్కడ తిరగాలని మేము, ఎంత బాధాకరంగా ఉంటుంది అది. మరి అది ఎందుకని అన్నారో మాకు ఆ పెట్టిన వాళ్ళకే తెలియాలా దాని అర్థం. కానీ సామాన్యులు ఎవరు కూడా 3 రాజధానులు అంటే మాత్రం కోరుకోరు. ఒకే సింగిల్ రాజధాని ఉండాలా. అది కూడా మొదట ఏదైతే అనుకున్నామో అది ఇది నడిబొడ్డులో ఉన్నది, ఏర్పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉన్నది. అటు వైజాగ్ నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ, ఇటు కర్నూలు నుంచి కానీ ఎక్కడ చూసినా కూడా ఇది సెంటర్లో ఉన్నది, అందరికీ అందుబాటులో ఉన్నది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అమరావతి గురించి ఏదైతే ఒక తీర్మానం అసెంబ్లీ చేశారో ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా విగన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధాని చేయాలని చెప్పి ఆయన కొత్త నినాదం తీసుకొచ్చారు. అసలు ఈ కొత్తగా వచ్చిన మా విగన్ రాజధాని మీద ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? దీని గురించి మీరేమంటారు? నేనేమంటానంటే మా విగన్ ఈ పదము ఏ భాషలో కూడా లేదనేది జగన్ అందరికీ తెలుసు. కానీ ఆ చివరి గన్ ఉన్నది చూశారు, ఆ గన్ అనేటటువంటి సంస్కృతి ఆయనది. మీరు పేరు చెప్పకపోతే నేను పేరు చెప్పకపోయేవాడిని, ఇప్పుడు కూడా నేను పేరు చెప్పటల్లా. కానీ ఆ పేరు ప్రకటించిన ఆయన సంస్కృతి ఏంది? గన్ సంస్కృతి. గన్ను, గొడ్డలి, లేకపోతే గులకరాయి, కోడికత్తి ఇలాంటి ఉన్నటువంటి సంస్కృతి ఉన్నాడు కాబట్టి ఆ గన్ సంస్కృతి ఆయనకు ఉంటుంది కదా. చివరి గన్ రావాల్సిందే. ఈసారి గన్లో అంటే మొదట కోడికత్తి అయిపోయింది, తర్వాత గొడ్డలి అయిపోయింది. ఈసారి గన్తో తల్లికో చెల్లికో మరి ఎవరికో ఒకళ్ళకి గన్ను చూపెడతాడేమో అనే గన్ చూపెట్టాలి, మరి ఈసారి అధికారంలో రావాలనే ఉద్దేశంతో ఆ గన్ను ఉపయోగించింది అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతిని ఆయన్ని స్వాగతిస్తున్నానని ఆయనే స్వయంగా చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. రైతులు కూడా సహకరించాలి, ఇంకా భూములు ఇవ్వాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మళ్ళీ 2024లో ఓడిపోయిన తర్వాత నేను అమరావతికి వ్యతిరేకం కాదు, మద్దతే అని అన్నారు. ఇంకోవైపు ఏమో అమరావతి వేసల రాజధాని, కమ్మ రాజధాని, ముంపు ప్రాంతము, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా మావిగన్ రాజధాని అంటారు. ఎందుకు ఒక్క రాజధాని మీద రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అయినా కానీ ఎన్ని మాటలు ఎందుకు? అంటే రాష్ట్రానికి రాజధాని ఉండవసరం లేదంటారా ఆయన దృష్టిలో? ఒక నిశ్చలమైనటువంటి అభిప్రాయము, నిశ్చలమైనటువంటి రాజకీయ సుస్థిరత ఉన్నటువంటి వ్యక్తి, ఒకవేళ కొంతమంది వ్యక్తులు ఇప్పుడు కొంతమంది నాయకులు పార్టీలు మారినా ఒక నిశ్చలమైనటువంటి ఇది ఉంటుంది. అసలు జగన్కి నిశ్చలమైనటువంటి మనస్తత్వం ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన తండ్రి చనిపోయి ఉంటే సంతకాల సేకరణ చేసినటువంటి వ్యక్తికి పాలన మీదే కానీ, ప్రజల ప్రయోజనాల మీద కానీ, కుటుంబ ప్రయోజనాల మీద కానీ, ఆ ప్రజల ప్రయోజనాలు కానీ, కుటుంబ ప్రయోజనాలు కానీ ఆశిస్తాడు అనేటటువంటిది నేను అనుకోవటల్లా. ఎందుకంటే తండ్రి చనిపోతే సంతకాల సేకరణ చేసింది జగమందరికీ తెలుసు. మరి రాజధాని ప్రతిపక్షంలో ఉండగా ఏదైనా మాట్లాడతాడు, నిశ్చలత లేదు అతనికి. ప్రతిపక్షంలో ఉండగా ఏమైనా అంటాడు, అధికారం రాగానే ఇంకోటి అంటాడు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో పోయింది కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, లేకపోయినా ఇప్పుడు అంటాడు. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి రాజధాని గురించి విమర్శిస్తున్నారు, కానీ చట్టసభలోకి వెళ్తలేదు. అయితే ఇక్కడ పార్లమెంటులో ఏదైతే అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని బిల్లు పెట్టారో దాన్ని వైసీపీ ఎంపీలు 4 కూడా వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. కానీ మిగిలిన 11 పార్టీలకు సంబంధించిన ప్రతి పార్టీ నేత కూడా మద్దతు తెలిపారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కి సంబంధించిన నాయకులు కూడా మద్దతు తెలిపారంటే ఏమని అర్థం చేసుకోవాలి? వైసీపీ నాయకులే వ్యతిరేకించారు దీన్ని. అవును, వైసీపీ నాయకులకి ఒకటే రాజధాని ఉండటం, వాళ్ళ నాయకులకు ఏముందో వాళ్ళకి, కానీ వాళ్ళ బాస్ చెప్పిందే వాళ్ళు మాట్లాడతారు. అక్కడ ఆ పార్టీలో నేను అనుకోవటం, మీరు పేరు చెప్పారు కాబట్టి చెప్తున్నా, ఆ పార్టీలో వ్యక్తి స్వాతంత్రం ఉండేదనేది లేదు. ఎవరో ఏ నిర్ణయం చేస్తే అది బాస్కు నచ్చితే ఆ నిర్ణయాన్ని మిగతా వాళ్ళందరూ పాటించాల్సిందే. అందుకని చెప్పి ఈ అన్ని పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని పార్టీలు స్వాగతించినాయి. ఒక రాష్ట్రానికి ఎక్కడైనా మన భారతీయ సంస్కృతి ప్రకారం కానీ, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కానీ ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంది. రాజ్యాంగంలో రాజధాని, రాష్ట్ర రాజధాని అని ఉందా, కేంద్రానికి ఏముంది కానీ అని మాట్లాడుతున్నాను ఆయన, నేను విన్నాను టీవీలో. కానీ ఉన్నది రాజ్యాంగంలో ఉన్నదా లేదా అన్నది కాదు. కానీ ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉందా, 3 రాజధానులు ఉన్నాయి? ఎక్కడైనా లేవు, ఒకటే రాజధాని ఉంది. అది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ దేశం, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆశించేది ఏంటంటే ఒక రాష్ట్రం ఒక రాజధాని ఉండాలి, ఒక దేశం ఒకే రాజధాని ఉండాలి. అది ఫైనల్ గా మావిగన్ రాజధాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 1 word లో మీరేం చెప్తారు దాని గురించి? మావిగన్ అంటే ఏమి లేదు,
మర్చిపోయారనుకో మా గన్ బయటికి తీసి కాలుస్తా అనేటటువంటిది ఆయన అభిప్రాయం అని నేను భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్కి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ఈరోజు చట్టబద్ధత కల్పించడం మీద మీరేం చెప్తారు ఒక పబ్లిక్గా? ఇది 100కి 100 పాళ్ళు హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే అమరావతి అనేది ఇది అమరావతి ప్రాంతాలకు సంబంధించిందో ఏ జిల్లాకు సంబంధించింది కాదు, రాష్ట్రానికి. ఏదైతే రాష్ట్రంలో 5.5 కోట్ల మందికి సంబంధించిన విషయం, రాష్ట్రానికి రాజధాని అనేది గుండెకాయ లాంటిది. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 2016లో ఆయన స్వయంగా అసెంబ్లీలో, రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీలో ఆయన స్వయంగా ఆయన నోటితోనే రాజధానికి అమరావతికి 30,000 ఎకరాలు ఇవ్వండి, రాష్ట్రం నడిమడ్డులో అమరావతి ఉంటుందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ అధికారంలో వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 2019 కాడి నుంచి 2024 వరకు మళ్ళీ రాజధాని 3 ముక్కలు చేస్తాను, విశాఖపట్నంలో మరి పరిపాలన రాజధాని ఉంటుంది, కర్నూలులో ఏమో న్యాయ రాజధాని ఉంటుంది, మరి ఏదైతే మరి అమరావతిలో ఇలా 3 రాజధానులు అని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, మరి ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రైతులు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో 1631 రోజులు వాళ్ళు ఉద్యమం చేశారు. అంటే సాధారణం కాదు. అంటే నెలకి 366 రోజులు అయితే 5 సంవత్సరాల కాలంలో 18 రోజులు అయితే పాపం వాళ్ళు 1631 రోజులు ఉద్యమం చేశారు. దేనికి చేశారు ఉద్యమం? వాళ్ళు ₹1 తీసుకోకుండా 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? వాళ్ళు చేసిన నేరం ఏంటి? వాళ్ళు చేసిన ఘోరం ఏంటి? అంటే ₹1 తీసుకోకుండా మరి బ్రహ్మాండమైన బంగారు పంటలు ఏదైతే రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారు. అలాంటి వాళ్ళకి నిజంగా మనం అలాంటి ఏమి ఇచ్చినా తక్కువే. కానీ అలాంటి వాళ్ళని మోసం చేసి మళ్ళీ వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నారు. ఇవాళ మరి లేదు, అప్పుడు ఏమో మళ్ళీ 3 ముక్కలు లాడారు. తర్వాత మళ్ళీ వాళ్ళ కొత్తగా మచిలీపట్నం నుంచి మళ్ళీ ఏదైతే విజయవాడ నుంచి గుంటూరు వరకు మావిగన్ రాజధాని, మచిలీపట్నంలో మా పెట్టి విజయవాడని గుంటూరు గన్ పెడితే మావిగన్ రాజధాని అంట. ఇవాళ నిజంగా ఇది చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే హాస్యాస్పదం అంటే మరి ఏదైతే గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రైట్, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు అమరావతి ప్రాంతం కోసం కొంతమంది చెప్పు దెబ్బలు తిన్నారు, బూటుకలతో తన్నించుకున్నారు. 260 మందికి పైగా ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ త్యాగ ఫలం ఈరోజు ఫలించిందంటారా? దానికి కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టబద్ధత అమరావతి శాశ్వత రాజధాని తీసుకురావడం ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా బ్రహ్మాండమైన ఒక రకంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే అండి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని నిజంగా చెప్పాలంటే ఇది చాలా అభినందదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళకు కూడా రాజధాని మీద సృష్టి లేదు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, రేపొద్దున మళ్ళీ వచ్చి మేము మార్చేస్తాం, అసలు రాష్ట్రాలకు రాజధాని ఉండదు, దేశానికి రాజధాని ఉండదంట. అసలు ఎంత ఒకప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. పరిపాలన మీద ఆయనకి అవగాహన ఉంటుంది. మరి అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా చెప్పాలంటే ఇప్పుడు అబద్ధం చెప్పిన అతకాలి. ఒక బాధ్యత క్రమశిక్షణ గల వ్యక్తి ఇవాళ మనం తెలంగాణ చూస్తున్నాం, తెలంగాణకి హైదరాబాద్ రాజధాని, ఇవాళ చెన్నై చూస్తాం, ఇవాళ తమిళనాడు చెన్నై రాజధాని, అట్లాగే మళ్ళీ ఇవాళ బెంగళూరు కర్ణాటక బెంగళూరు రాజధాని. ఇవాళ రాష్ట్రంలో 29 రాష్ట్రాలకి రాజధాని ఉన్నప్పుడు ఇవాళ నిజం మన కొత్త రాష్ట్రం ఎన్నో ఇబ్బందులకు వచ్చాం. ఇవాళ మన రాష్ట్రానికి రాజధాని ఉండదు, రాష్ట్రాలకు రాజధాని ఉండదు, దేశానికి ఒక్కటి రాజధాని అంటే అసలు ఇది ప్రపంచంలో ఇంతకంటే కూడా హాస్యాస్పదం ఉండదండి. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రుల కళ నెరవేరిందని అంటారా? ఈ రోజుతో అమరావతి అనే శాశ్వత రాజధానిగా చెప్పుకునే విధంగా ఇలాంటి చట్టబద్ధత కల్పించడం, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విజయోత్సవాలు చేసుకోవడం ఎలా అనిపించింది? మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉందండి. ఒక్కటే చెప్తున్నా నేను, అన్యాయం అనేది, అధర్మం అనేది గెలవదు, 4 రోజులు నటిస్తుంది, ఎవరైనా తల ఉంచాల్సిందే. చరిత్రలో మహామహులు తల ఉంచారు. జగన్మోహన్ రెడ్డి అనేది నిన్నగా ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో కూడా అనుభవం లేని వ్యక్తి, ఏమాత్రం రాజకీయాల మీద అవగాహన అనుభవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రపంచ చరిత్రలో న్యాయం ధర్మం ముందు ఈ పెద్ద మహామహులు తల వంచారు. న్యాయం ధర్మం అనే ముందు అధర్మం అనే ఎప్పటికైనా ఓడిపోతుందంట ఈ సంఘటన నిదర్శనం. మరి ఈ రోజు కొత్తగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి మావిగన్ అని చెప్పి కొత్త రాజధాని గురించి మాట్లాడుతున్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమంటారు మావిగన్ రాజధాని మీద? ఏమండి, ఆల్రెడీ అక్కడ రాజధాని అనేది నిన్న రాజ్యసభలో, లోక్సభలో బిల్లు పాస్ అయింది. ఇప్పుడు ఒక దేశ అసెంబ్లీ, దేశ లోక్సభ రాజ్యసభ సాధారణ విషయం కాదు. ఇవాళ 147 కోట్ల మందికి దేవాలయం లాంటి పార్లమెంటు,
అంటే అక్కడ చట్టం చేస్తే దేశం మొత్తం అంగీకరించినట్టే. మరి ఈ విషయం చిన్న పిల్లలని చెప్తారు. పార్లమెంట్ అన్నా మరి ఏదైతే రాజ్యసభ కానీ లోక్సభ కానీ ప్రపంచ యావత్ భారతదేశానికి సంబంధించిన విషయం. అంటే మొత్తానికి వాళ్ళ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి కూడా సమానమే. దీంట్లో చిన్న పెద్ద మళ్ళీ ఎటువంటి హోదాలు ఉండవు, ప్రతి ఒక్కరికి సమానమే. మరి అలాంటప్పుడు వాళ్ళ చట్టబద్ధత అనేది జరిగిపోయినప్పుడు ఇంకా రాజధాని గురించి మాట్లాడటం అనేది ఇంతకంటే అవివేకం అతెలివి ఉండదు. ఇది చాలా దారుణ విషయం. అయితే ఇప్పుడు జగన్ గారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ నేను రాజధానిని స్వాగతిస్తున్నాను, అమరావతి రాజధాని అన్నారు. రైతులు ఇంకా సహకరించండి, భూములు అవసరమైతే ఇవ్వండి అని అన్నారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు వైజాగ్, అమరావతి, కర్నూలు అని అన్నారు. అధికారం పోయిన తర్వాత 2024 తర్వాత మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మేము అమరావతికి మద్దతు అన్నారు. కొన్ని సందర్భాల్లో అమరావతి వేసిల రాజధాని, ముంపు ప్రాంతము, శ్మశాన వాటిక, అక్కడ ఆ జాతి వాళ్ళే ఉంటారు, ఖమ్మ ప్రాంతం అని. ఇప్పుడేమో మావిగన్ రాజధాని. అంటే ఒక్క అమరావతి రాజధాని గురించి వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇన్ని మాట్లాడుతున్నారు? అసలు అమరావతి అనేది ఆయనకి ఇష్టం లేదా, లేదంటే రాష్ట్రానికి రాజధాని ఉండకూడదా, లేదా రాజకీయాల మీద ఆయనకు అవగాహన లేదా? ఇక్కడ ఒకటే విషయం అండి, ముందు మనకి గౌరవం అనేది ముఖ్యం. గౌరవం అనేది ఎవరికైనా చాలా ముఖ్యం. చిన్నపిల్లల పుస్తకాలు మనం చదువుంటాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అలాగే మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మనం మాట్లాడే భాషను బట్టి మన గౌరవం పెరుగుతుంది. మన ఒక ఉన్నతమైన హోదాలు ఉన్నప్పుడు మనకున్న ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి తండ్రి స్థానం రాష్ట్రానికి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఇవాళ ఇక్కడ అతను క్రిస్టియనియా, అతను ముస్లింసా, అతను హిందువా, అతను వేరే, ఇక అసలు మనకు అనవసరం. ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి, సమానంగా చూసే. ఎందుకంటే ఆ స్థానం అలాంటిది. అంతగా సమానంగా చూసే బాధ్యత ఉంటేనే ఆ సీట్లో కూర్చోవాలి. ఇవాళ మనం సీట్ ఎక్కిన తర్వాత ఒక మాట, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఒక మాట. అధికారం లేనప్పుడు ఇవాళ జనం నమ్మరండి. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఇవాళ ఒక సెల్ ఫోన్ చూస్తే, సెల్ ఫోన్ పట్టుకుంటే ప్రపంచంలో ఏ మూల ఏం చెప్పేస్తాం. ఇంతవరకు అంటే జనం కూడా పిచ్చోళ్ళు ఉండేవారు, తెలిసేది కాదు. కానీ ఇవాళ జనం కూడా బాగా తెలివిరిపారు. అందుకని మనకు ఉన్నతమైన హోదాలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. పద్దాక మాటలు మారితే జనం నమ్మరు. రాబోయే రోజుల్లో దీనికి భారీ మూల్యం ప్రతి ఒక్కరు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పార్లమెంటులో ఏదైతే అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ఒక బిల్లు చేస్తున్నారో, ఆ బిల్లుకి పార్లమెంటులో ఉన్న అన్ని పార్టీలు 11 పార్టీలు మద్దతు తెలిపాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన కేసీఆర్ గారి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు. కానీ వైసీపీలో ఉన్న 4 ఎంపీలు ఆ సభని వాకౌట్ చేసి వ్యతిరేకించి బయటికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ అమరావతి రాజధాని అవసరం లేదు, రాజధాని అనేది రాజ్యాంగంలో లేదని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? అక్కడ వాకౌట్ చేస్తున్నారు. చట్టసభల్లో దాని గురించి ఎందుకు పూర్తి వివరణ ఇవ్వట్లేదు? అసలు ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. అసలు వైసీపీ పార్టీకి చట్టాల మీద, రాజ్యాంగం మీద ఏమాత్రం అవగాహన లేదు. ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే కింద స్థాయి కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, లేదా మున్సిపల్ చైర్మన్లు కానీ, సర్పంచులు కట్టుబడి ఉంటారు, ఒక మాటకి కట్టుబడి ఉంటారు. కానీ ఇక్కడ వైసీపీ వచ్చి ఏం చేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు, బొత్స సత్యనారాయణ ఒక మాట మాట్లాడతారు, వైవి సుబ్బారెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు, సజ్జల సకల శాఖ మంత్రిగా చేశారు ఆయన ఒక మాట్లాడతారు. ఇవాళ ఇక్కడేంటి జరుగుతుందంటే, వీళ్ళకి ఏమాత్రం కమిట్మెంట్ లేదు. ఎవరికి వారే యమునా తీరి. ఆయన ఒక మాట మాట్లాడతాడు, వీళ్ళు ఒక మాట. ఏమాత్రం అవగాహన లేక ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, తలవ మాట మాట్లాడి ఇవాళ జనాల్ని ఏంటంటే ఇవాళ ఒక భయభ్రాంతులు చేస్తున్నారు. ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. ఫైనల్ గా మీరేం చెప్తారు? రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటున్నారు, ఇంకోవైపు ఏమో మావిగన్ రాజధాని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, రాష్ట్రానికి రాజధాని లేకుండా ఇది చెప్పుకుంటుంటే ఒక హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామండి, మన ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం? బాత్రూము, బెడ్రూము, ఏదైతే లెట్రిన్, బాత్రూమ్, ఈ 3 కడతాం. 3 కంపల్సరీగా ఏంటి. అలాగే కూడా ఒక రాష్ట్రం ఉన్నప్పుడు రాజధాని అనేది చాలా కీలకం, గుండెగా లాంటిది. ఎందుకంటే పరిపాలన మొత్తం రాజధాని మీద సాగుద్ది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి రాజధాని అంటే యావత్ మొత్తం దానికి సంబంధించిన పరిపాలన కానీ, మంచి కానీ, చెడు కానీ, మొత్తం ఆ రాజధానికి ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు పరిపాలన గురించి ఏం కావాలో, వాళ్ళకి మంచి అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల నుంచి ఏదైతే ప్రతి కార్యక్రమం కూడా ఆ రాజధానిలో జరుగుద్ది. మరి ఈ విషయం కూడా తెలవకపోతే ఇక ఇంతకుంటే కూడా ప్రపంచంలో హాస్యాస్పదం ఉండదు. మరి మావిగన్ అంటే మీరు ఏం చెప్తారు ఒక మాటలో? అసలు ఏమండి, మావిగన్ అనేది అసలు పేరు చెప్తేనే చాలా మంది మేధావులు మాట్లాడతారు. రాత్రి డిబేట్లో కొంతమంది
మావిగన్ రాజధాని అసలు ఆ పేరేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హాస్పిటల్ చూపించండి ముందు. ఆయన మానసిక ఏమైనా స్థితి ఏమైనా సరిగ్గా లేదేమో ఒకసారి ఆయన హాస్పిటల్ చూపించమన్నారు. ఇది నేను మాట కదండి, రాత్రి మేధావులు డిబేట్లు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి సరిగ్గా లేదేమో. ఒకసారి ఏమో అమరావతికి ఆయన సొంతంగా చెప్పిన మాటలే, నేను కాదు. 2016లో అసెంబ్లీలో 2016లో 30,000 ఎకరాలు కావాలన్నారు జగన్మోహన్ రెడ్డి సొంతంగా. తర్వాత 2019 అధికారంలో వచ్చిన తర్వాత మరి ఏదైతే మరి 3 రాజధానులు చేస్తాను, మరి దేశంలో ఎక్కడ లేకపోయినా ఇక్కడ జరుగుతుంది, 3 రాజధానులు నాకు కావాలని చెప్పారు. మరలా మరి ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం నుండి విజయవాడ నుండి గుంటూరు 120 కిలోమీటర్లు ఉంది. దాన్ని మచిలీపట్నంలో మా తీసేసి విజయవాడ గుంటూరుని గన్ తీసేసి మావిగన్ రాజధాని పెట్టమంటున్నారు. ఇది చాలా హాస్యాస్పద విషయం. ఇది ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే మరి మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు కనుక ఇష్టం చేస్తాం, ఇష్టం మాట్లాడితే మీకు విలువ ఉండదు. రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా మీకు మిగలవండి, జీరోకి వస్తారు. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మావిగన్ రాజధాని మచిలీపట్నం విజయవాడ గుంటూరు రాజధాని చేయాలని చెప్పి ఆయన కొత్తగా ఒక ప్లాన్ చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఏమండి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన ఒక గత 5 ఏళ్ల కిందట ఒక పెద్ద ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. ఎందుకు అయ్యారు? 151 సీటు వచ్చిన ముఖ్యమంత్రి గారు 11 సీట్లకే పరిమితం అయింది. ఎందుకని? 3 రాజధానులు అన్నారు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ఇస్తే దాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలో తెలియని పక్షంలో 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చి 3 ముక్కలాట ఆడి జనాలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ఆయన మూవీ గన్ అనగానే అందరూ హాస్యాస్పదంగా, లేకపోతే ఆయనకి ఏమైనా మతేమైనా భ్రమించిందా, ఆయన ఏమైనా ఏ ఆలోచిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. అందరూ నవ్వుకుంటున్నారు. ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులే చాలా కామెడీగా జోకులు వేసుకుంటున్నారు ఆయన మీద. ఇవాళ మాకు చాలా బాధేస్తుంది అటువంటి మాటలు మాట్లాడుతుంటే. అదే గనక ఒక ఉన్నతమైన స్థాయి, చాలా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఇదే స్టైల్లో మనకు చెప్పుంటే ఎన్ని కామెంట్లు వచ్చాయో అంటే అన్ని కామెంట్లు వచ్చాయి. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన 3 రాజధానులు అన్నారు. దానికి ముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు 2014లో ఆయన అమరావతికి నేను మద్దతే, రైతులు ఇంకా భూములు ఇవ్వాలి అని చెప్పి అన్నారు. అంటే ఎలా చూడొచ్చు అని అంటారు? రకానికో విధంగా మాట్లాడడం, ఇప్పుడేమో రాజధాని అవసరం లేదు లేదా మావిగన్ రాజధాని అని చెప్పి మాట్లాడడం. అంటే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలి అని అన్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి అయిన తర్వాత 33,000 ఎకరాలు తీసుకొని జనాల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏడిపించి పైశాచిక ఆనందం పొంది ఇక్కడ కాదు వైజాగ్ అని కొంతసేపు, అమరావతి వైజాగ్ కొంతసేపు, లేదంటే కర్నూలులో కొంతసేపు అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆడాడి అందరికీ జనాల్ని ఏ అభివృద్ధి చేయకుండా ఈ రోజున ఏమీ తెలియనట్టుగా వచ్చి ఆయన ఉచిత సలహాలు ఇవ్వడం, అదేంటంటే ఏదో ఎగతాళి చేసినట్టుగా గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన ఎగతాళి చేసినట్టుగా జనాల్ని దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడుతున్నారు. ఆయన వాళ్ళ మూవీ గన్ అని ఏ రకంగా ఆలోచిస్తున్నారు? అసలు ఎంత ఆస్వాస్వాదమైన ఈ మాటలు. చిన్న కార్యకర్త కూడా ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నాడంటే ఆయన పెద్ద మనిషి, ఆయన ఒక హుందాతనంగా మాట్లాడాలి. అలాంటి మనిషి మూవీ గన్ అని, ఒంగోమని చాలా మంది కామెడీగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో కూడా ఎక్కడ రూలే లేదు రాజధాని ఉండాలని అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? అసలు రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదా? ఒక పబ్లిక్ గా మీరేమంటారు దీని గురించి? ఏమండి, ఒక రాజధాని అనేది ఒక్క ఊరికి పరిమితం కాదండి, ప్రపంచానికి రాజధాని. అసలు ప్రపంచానికి రాజధాని అసలు అమరావతి. అది దేవతల రాజధాని, ప్రపంచ రాజధాని అమరావతి దేవతల రాజధాని. అలాంటి రాజధాని చంద్రబాబు నాయుడు విజన్తో మనకి ఏమీ లేని కట్టుబట్టలతో మన ఆంధ్రాకి వచ్చినప్పుడు స్టార్ట్ చేసింది. ఒక రాజధాని అనేది ఉండాలి, రాజధాని అని కట్టాలి అని చెప్పి రైతులను అడిగితే బేషరతుగా ఆనందంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారండి ప్రజలు. ఇవాళ అలాంటి దాంట్లో రాజధానిలో ఆయన కట్టిన, చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలోనే ఆయన కూడా పరిపాలన చేశాడు. అక్కడే 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు,
కడప అన్నారు, రకరకాల పేర్లతో మబ్బ పెట్టి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఇవాళ ఏం తెలియనట్టుగా ఇవాళ వచ్చి ఇక్కడ గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ అని మావిగన్ అని పెట్టి అందరికి హాస్యాస్పదంగా చేస్తున్నారు. ఫైనల్ గా ఒక పబ్లిక్ గా మీరే ఉంటారు, మావిగన్ రాజధాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మాట్లాడిన మాటల మీద. ఆయన పిచ్చి పట్టినట్టుగా చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఆయనకి ఈ విషయం ఆయనకి తగదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మర్చిపోయాడు. ఇవాళ రోడ్డు మీద జనాలందరూ నవ్వుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మావిగన్ రాజధాని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలని చెప్పి కొత్తగా ఒక ప్రపోజల్ పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? కొత్త రాజధాని మావిగన్ అంటున్నారు. ఆ 3 రాజధానులు అంటాడు, 4 రాజధాని అంటాడు, 1 రాజధాని అంటాడు. కొంచెం సపోర్ట్ చేస్తాడు, కొంచెం ఇటు సపోర్ట్ చేస్తాడు. రాజధాని అమరావతి రాజధాని కరెక్ట్, మంచిది. కానీ ఏం మాట్లాడుతాడు అతనికే తెలియట్లేదు. అంటే ఒక రకంగా మాట్లాడుతాడు, 3 రాజధానులు అంటాడు, 4 రాజధానులు అంటాడు, మాట్లాడుతుంటాడు. అయితే ఇక్కడ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటున్నారు. రాష్ట్రానికి రాజధాని వద్దు, అమరావతి రాజధాని అనుకుంటున్నాను మొదటి నుంచి. ఇంతకుముందు రాజధానికి 50 ఎకరాలు కావాలి, 3 ఎకరాలు చాలదు, 50 ఎకరాలు కావాలి అని చెప్పుకొచ్చాడు. ప్రతిపక్షం అన్నాడు, మీ గవర్నమెంట్ పడితే 3 రాజధానులు అన్నాడు. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. అంటే అసలు రాష్ట్రానికి రాజధాని ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా మీరైతే? చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? అది చేసింది కరెక్ట్ కాదు. రాజధాని అమరావతి రాజధాని ఉండాలని మేము కోరుకుంటున్నాం. కుటుంబట్లాడకుండా ఒకే రాజధాని అమరావతిలో పార్లమెంట్ లో కూడా రాజధాని ఉండాలని అనుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతి నా మద్దతు, రైతులు ఇంకా భూములు ఇవ్వాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడేమో రాజధాని అవసరం లేదంటున్నారు, ఇంకో వైపు ఏమో మావిగన్ రాజధాని అంటారు. ఒక రాజధాని విషయంలో ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? 3 ముక్కలు అట్లా ఆడుతున్నాడు రాజధాని గురించి. రాజధాని గురించి మాట్లాడే అవకాశం ఏముంది? అదేంటి ఏదైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడా? 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఏం పరిపాలన చేశాడు? 3 ముక్కలు అట్లా అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అంటాడు. మరి ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలకి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీని గురించి మీరే ఉంటారు, అసలు మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియాలో చెప్పుకుంటే 10 రకాలుగా చెప్పుకుంటాడు. అది చెప్పిన పిచ్చోలేం కాదు, జనాభా నమ్మే సూచనలు లేరు. ఈ మాయ మాటలకు ఎవడో నమ్మే సూచనలు లేరు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని కూటమి ప్రభుత్వం తరఫున ఒక బిల్లు తీసుకొచ్చారు, ఆ పార్లమెంట్ లో పాస్ చేశారు. రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ విజయోత్సవాలు తీసుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కూటమి తీసిన ప్రభుత్వం కరెక్ట్ అండి. రాజధాని అమరావతి రాజధాని పార్లమెంట్ లో కూడా బిల్లు పెట్టింది, అదే కరెక్ట్ అండి. అది మరి ఈ బిల్లుకి పార్లమెంట్ లో ఉన్న అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 4 ఎంపీలు కూడా సభను వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు సభలో ఒకటి చేశారంటే అన్ని పార్టీలు మద్దతు తెలిపారు, ఒకటే బ్యాకప్ చేశారు. అది మధ్యస్థితి ఉందో లేదో తెలియదు. అందరూ ఒక మాట ఉండాలి, కానీ వీళ్ళు 4 రోజులు చేంజ్ చేయగలరు, జగన్ గారు చేంజ్ చేయగలడు. ఒక మాట అయిపోద్దా? అవ్వదు కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2029 అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని మారుస్తాము, ఈ రోజు ఏదైతే చట్టసభలో బిల్లు చేశారో దాన్ని సవరణ చేస్తామంట. జరిగే పని వచ్చే పని కూడా లేదు. అన్ని 11 సీట్లు కూడా రావు. అసలు వైఎస్ఆర్ పార్టీ ఉండదు. మరి ఫైనల్ గా మీరేమంటారు? మావిగన్ రాజధాని మీద మీ ఒపీనియన్ ఏంటి పబ్లిక్ గా? అమరావతి రాజధాని ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొత్తగా మావిగన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలని చెప్పి కొత్తగా ఒక ప్రపోజల్ పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒక పబ్లిక్ గా మీరేమంటారు దీని గురించి? ఇప్పుడు మతి స్థిమితం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అలా ఉంటుంది ఆయన ప్రవర్తన నియమావళి. గతంలోనేమో రాజధాని 3 రాజధానులు అని చెప్పని అన్నాడు. ఆ 3 రాజధానుల తర్వాత ఏమో అమరావతి అని చెప్పాను. తర్వాత వచ్చేటప్పటికేమో ఇప్పుడు రాజధాని అవసరం లేదు, దేశానికి ఒకటి ఉంటే చాలే, రాష్ట్రాలకు అవసరం లేదని అంటాడు. అసలు ఒక స్కూల్ పిల్లలైనా సరే, 5వ తరగతి చదువుకున్న పిల్లలైనా సరే అడిగితే మన రాష్ట్ర రాజధాని ఏది అని అంటే ఈజీగా చెప్పే పరిస్థితి ఉంటుంది. అలాంటిది రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకొని దాని వనరులన్నీ మనం సమకూర్చుకొని తద్వారా మన ఆంధ్ర ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా చేయాలనే ఒక సంకల్పం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంటే దానికి గత 5 ఏళ్లలో తూట్లు పొడిచాడు. ప్రజలందరినీ దిక్కులేని అనాథలు చేసినట్టుగా మీ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ సహకారంతో అమరావతి బిల్ అయింది. మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు
గతంలో 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతికి మద్దతు ఇస్తున్నాను. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో అసలు రాజధాని అవసరం లేదు, కొత్తగా మావిగన్ రాజధాని అంటారు. ఎందుకు రాజధాని విషయంలో ఎందుకు ఇలా క్లారిటీ లేకుండా రకానికో విధంగా మాట్లాడడం? అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ అయ్యి రాజధాని ఇప్పుడు హైదరాబాద్లో ఒక సైబరాబాద్ నిర్మాణం అనేది ఉంది. అది ఈ రోజు కాదు, రేపు చరిత్ర మొత్తం చెప్పేది ఏంటంటే సైబరాబాద్ నిర్మాణం ఏంటి, కొత్త ఒక ఊరు సృష్టించబడింది అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పని. ఈ అమరావతి కానీ ఏదన్నా రేపు పొద్దున్న అంత ప్రఖ్యాతి గాంచుద్ది అని చెప్పని ఆలోచించి ఎక్కడైతే మనకి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశం మీద కావచ్చు, లేకపోతే రాజధాని వచ్చి వనరులు ఏర్పడి అందరికీ పనులు దొరికి ఉద్యోగాలు దొరికితే అందరూ బాగుపడిపోతే ఈయన మాట ఎవరు వినరు. తెలివితేటలు గల వాళ్ళు ఉండకూడదు, ఇతను మించిన తెలివితేటలు గల ఉండకూడదు, ఇతనికన్నా పిచ్చివాళ్ళలాగే ఉండాలి ప్రజలందరిని అనేది ఆయన పిచ్చివాని ఉద్దేశం. అసలు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాష్ట్రానికి రాజధాని ఉండాలనే రూల్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు, కేవలం దేశానికే రాజధాని అన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ వ్యాఖ్యలు? గతంలో ఈయనే 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు రాజధాని అవసరం లేదని ఎలా అనిపించింది అంటారు మీకైతే? అదేనండి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లడు చదువుకొని వస్తే ఎల్కేజీ నుంచి వస్తే ఏమైందంటే పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది అసలు ఒక రాజధాని చరిత్ర హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏమీ చదువుకోలేదు, 10th క్లాస్ ప్రశ్నపత్రాలు దొంగిలించి వచ్చి నేను అందులో ఫస్ట్ అంటాడు ఇందులో ఫస్ట్ అంటాడు. అసలు ఏం చదివాడో ఎవరికీ తెలియదు, అసలు నిజంగా చదివాడో లేదో కూడా తెలియదు. ఎవరైనా ప్రెస్ మీట్లో ఇంగ్లీష్ మాట్లాడమనంటే ఇప్పుడు అవసరమా అని చెప్పని లేచిపోతూ ఉంటాడు. ఇతనికి ఏంటంటే ముందు అసలు క్లారిటీ ఏంటంటే రాజధాని కానీ తన తోటి వ్యక్తులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎవరో బాగుపడడం అనేది అతనికి ఇష్టం లేదు ముందు. అందుకనే రాజధాని 3 ముక్కలాట చేశాడు. తర్వాత ఈరోజు రాజధాని అవసరం లేదని అంటాడు. మరి రాజధాని లేకుండా ఎలా ఉంటుంది ఏ రాష్ట్రమైనా సరే? మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. ఇక ఎవరు వచ్చినా అమరావతిని మార్చడం లేదు, శాశ్వత రాజధాని అమరావతి అన్నట్టు బిల్లు పాస్ చేయించారు, సక్సెస్ చేయించారు, రాష్ట్రం అంతా విజయోత్సవాలు జరుపుకున్నారు. ఎలా అనిపిస్తుంది అంటారు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం, ఇంత పని చేయడం? చాలా అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అంటే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఈ రోజున నేను కళా చూస్తాను. మా బ్రదర్ వచ్చి 76 సంవత్సరాలు, ఆయన కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఒక తండ్రి లేని ఇల్లు ఎలాగుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో రాజధాని లేని రాష్ట్రం కూడా అలాగే ఉంటుంది. ఒక రాజధాని ఒక క్యాపిటల్ ఉంటే ఆ క్యాపిటల్ మీద వచ్చే ఆదాయం దాని వనరులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి కాకుండా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక రాజధాని ఒక ఊరు సృష్టించబడి దాని పేరు అమరావతి అయ్యి ఆ అమరావతిలో మన పిల్లలు ఉద్యోగాలు చేసుకొని ఆ ఉద్యోగాల నుంచి వచ్చినటువంటి ఫలాలు అందరూ బాగుపడాలనేది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో మర్చిపోలేనటువంటి మెజారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే కూటమి ప్రభుత్వాన్ని కంటిన్యూషన్ చేద్దామనేది వాళ్ళ ఉద్దేశం, ప్రజలందరి ఉద్దేశం. మరి అమరావతి శాశ్వతంగా ఉండాలి అని చెప్పి బిల్లు పెట్టారు పార్లమెంట్లో. దీనికి పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి, ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ ఒక్క పార్టీ తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి మద్దతు తెలిపారు. ఎలా అనిపిస్తుంది అంటారు? మన రాష్ట్ర బాగు కోసం మన రాష్ట్రంలో ఒక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఒక పేరు మోసిన పార్టీ ఎంపీలు మద్దతు తెలపకపోవడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అదే నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు రాజకీయ పరిజ్ఞానం లేనివాడు చేసే పనులన్నీ, రాజకీయ పరిజ్ఞానం ఉండేవాడు చేసే పనులు ఏంటంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజల బాగోగులు తెలుస్తాయి. తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి చావుని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిపోదామని ఆ రోజున చూశాడు. ప్రజలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు కదా, ఈయన ఏదో చిన్న వయసు బాగా ప్రజలందరినీ ఇంకా బాగా చేస్తాడేమో అనుకున్నారు. కానీ ఇంటి పెద్దకున్నటువంటి బాధ్యత ఇంట్లో ఉన్న చిన్నోడికి అంత బాధ్యత ఉండదు. అలాగా ఉద్దేశంలో ఏంటంటే కుర్రోడుగా చేస్తాడని ఒక్కసారి అవకాశం అని అంటే 100 అబద్ధాలు చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రజలందరినీ సర్వనాశనం చేసి పెట్టి వెళ్ళాడు. ఇక ఏంటంటే భవిష్యత్తులో కూడా ఏ ప్రజలు కూడా బాగుపడకూడదు, ఏ ప్రజలు సుఖంగా ఉండకూడదు, ఏ ప్రజలు ఆనందంగా గడపకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం. మరి ఫైనల్ గా మీరేమంటారు? మావిగన్ రాజధాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అసలు ఆయన తెలుగువాడిగా పుట్టాడు. అమరావతి అనేది ఎంత అద్భుతంగా ఉంది అని అంటే అమరలింగేశ్వరుడు ఉన్నటువంటి ఇది
అలాంటి దాన్ని మావిగన్ ఏంటండి, ఇదేనా మన ఏమైనా ఫారినర్స్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. అసలు ఆ పదమే నాకు అర్థం కాదు. మచిలీపట్నంలోంచి మా తీసుకోండి, లేకపోతే విజయవాడలోంచి వి తీసుకోండి, గుంటూరు నుంచి గు తీసుకోండి. అసలు 5వ తరగతి పిల్లవాడిని అడిగి నీకు నచ్చిన పేరు ఏదంటే కనీసం ఏదో ఒక దేవుడి పేరన్నా చెప్తాడు. ఇలాంటి పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు. ఇదివరకు డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఇచ్చే ఆలోచన లేదు ఆయనకి. ప్రెస్ మీట్ డైరెక్ట్గా ఎవరన్నా ప్రెస్ ముందు మాట్లాడలేడు. ఈ రోజున డైరెక్ట్గా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతాడు. స్క్రిప్ట్ చదివిన వాడికి సీఎం పదవి ఏంటంటే మెంటల్ తారాస్థాయికి చేరిపోయింది. ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్లు వేసుకోకుండా ప్రెస్ మీట్కి వచ్చిన ట్యాబ్లెట్లు డోస్ తగ్గిన అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే వింత ప్రవర్తన. మరి కుటుంబ సభ్యులు తల్లి అర్థం చేసుకోలేకపోయింది, చెల్లి అర్థం చేసుకోలేకపోయింది, రేపో మాపో భార్య కూడా అర్థం చేసుకోలేకుండా బయటికి దోసేస్తుంది. ఇలాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయమాకండి. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమే ఇంకొక 15-20 సంవత్సరాలు పరిపాలించాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా ఇదే ప్రభుత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నెక్స్ట్ టైం కూడా ఓట్ చేయండి అని చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొత్తగా మావిగన్ రాజధాని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? 3 రాజధానులు అంటున్నాడు. అసలు 3 రాజధానులకి ఇటుక తీసుకొచ్చి పేర్చాడా? ఎమ్మెల్యే ఇసుక తీసుకొచ్చి చేశాడా? ఏం చేశాడని ఆయనకి పూర్తిగా మతి భ్రమించింది. ఆయన్ని ఎక్కడైనా ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించాలి తీసుకెళ్ళి. 3 రాజధానులు అంటున్నాడు. అమరావతి రాజధాని ఆయన ఎన్ని సంవత్సరాలు రైతులు ఎంతమంది పోరాడారండి, ప్రాణత్యాగాలు చేశారు, చాలా మంది చీరలు ఇప్పేశారు ఆడవాళ్ళకి. ఎంత రైతులైతే ఎంత ఏడిపించాడు ఆయన. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని అంటున్నారు. రాజ్యాంగంలో కూడా రాష్ట్రానికి రాజధాని ఉండాలనే రూల్ ఎక్కడా లేదు, కేవలం దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది అని చెప్పి కొత్తగా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలా లేదా? మీరేమంటారు? ఆయన మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? అమరావతి రాజధాని ఈ రోజు అందరూ 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని అవటం వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, చాలా మంది ఫ్యాక్టరీలు వస్తున్నాయి, చాలా మంది బాగుపడతారండి అమరావతి రాజధాని రావటం వల్ల. వీనికేంటండి బాధ? ప్రజలు ఇంకా ఏడిపించి తినాలనా? అసలు ఆయన చేసేది ఏమైనా అసలు పరిపాలన బాగుందా? నేను ఇంకా ఏదో అభివృద్ధి చేస్తా, చించేస్తా, పొడి చేస్తా అన్నాడు. ఏం చేస్తున్నాడండి ఆయన? 12 సంవత్సరాలు అయింది రాజధాని ప్రభుత్వం విడిపోయి. 12 సంవత్సరాలకి ఈయన ఏం చేశాడండి? రాజధాని కూడా మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాజధాని చేస్తే ఆ రాజధానిలో ఉండి ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014లో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతికి నా మద్దతు అన్నాడు. రైతులు భూములు ఇంకా ఇవ్వండి, సహకరించండి అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో రాజధాని అవసరం లేదని అంటున్నారు. ఇంకో పక్కేమో మావిగన్ రాజధాని అంటారు. ఎలా అనిపిస్తుంది రాజధాని విషయంలో ఇలా క్లారిటీ లేకుండా రకానికో విధంగా మాట్లాడడం? మీరైతే ఏం చెప్తారు ఈ విషయం గురించి? ఆయనకి మెంటల్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇన్ని మాటలు మారుస్తాడా? ముందేమో విశాఖ రాజధాని అన్నాడు, అమరావతి అన్నాడు, తర్వాత గుంటూరు అంటున్నాడు. ఏంటి ఎన్ని స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇలా మాట్లాడతాడా? ఈయన పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారా? మొన్నటిదాకా అసలు ఎంతమంది ప్రజలు బాధపడ్డారు. రైతులు రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు. సెంటు స్థలం ఇచ్చాడండి అందరికి. ఆ స్థలాలు ఎక్కడ చూపించలేదు ఇప్పుడు దాకా ప్రజలకి. పట్టాల మటుకు ఇచ్చేశాడు, కానీ అది ఎక్కడ భూమి ఉందో ఏంటనేది ఒక్కళ్ళని అడగండి. మాకు ఇక్కడ పట్టా వచ్చింది, ఈ స్థలం చూపించారని అడగండి. ఎవరికి చూపించలేదు, స్థలం కానీ ఇల్లు కానీ ఎవరికి చూపించలేదు. పట్టాల మటుకు ఇచ్చేసాడు, పంచేశాడు. ఈ సొమ్మేదో పంచేశాడండి. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రీసెంట్ గా అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో చట్టబద్ధత కోసం ఒక తీర్మానం చేశారు. దానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాదు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పుడు కూడా అన్ని పార్టీల ఎంపీలు సపోర్ట్ చేశారు, కానీ వైసీపీ 4 ఎంపీలు సపోర్ట్ చేయలేదు, సభ నుండి బయటకు వెళ్ళిపోయారు. ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో రాజధాని ఉండకూడదా? అసలు అమరావతి అంటే ఇష్టం లేదా? ఆయనకి ఇష్టం లేకే కదండి ఎమ్మెల్యేలు కానీ ఆయన కానీ రావట్లేదు. ఎందుకు వస్తున్నారు తెలుసా? అసెంబ్లీకి వాళ్ళు ఏంటంటే వాళ్ళని బయట పక్కన పెట్టేస్తారని కేవలం వస్తున్నారు అంతే. కానీ అసెంబ్లీకి వచ్చి ఏ రోజు పరిపాలన గురించి మాట్లాడారా? అభివృద్ధి గురించి మాట్లాడారా? రోడ్ల గురించి మాట్లాడారా? దేని గురించి? ప్రజా సమస్య కోసం మాట్లాడారా? దేని గురించి మాట్లాడారా? వాళ్ళు అసలు అసెంబ్లీకే రారు. ఈ పాస్ అయ్యేది బిల్ అని చెప్పి అమరావతి ఆమోదిస్తారని వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతున్నారు అంతే. ఏదో అంటారు చూడండి సినిమాలో, మెరుపుతీగ ఒకసారి వచ్చి వెళ్ళని అలా వచ్చి వెళ్తున్నారు అంతవరకే. ఏంటంటే వాళ్ళు కేవలం జీతాల కోసమే.
ఇంకేం లేదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ రోజు ఏదైతే అమరావతికి శాశ్వతంగా ఉండాలని చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు పాస్ చేశారో రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చొచ్చు, సవరణ చేయొచ్చు అని అంటారు. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని మారుతారంటారా? ఏమండి, మార్చితే ప్రజలు ఓట్లు వేయకూడదండి ఆయనకి. ఎందుకంటే మళ్ళీ అమరావతి మార్చడం ఏంటండి? ఈసారి ప్రజలు ఓట్లు వేసారనుకో ఇంకా వాళ్ళ కర్మ పాపాన వాళ్ళు పోతారంతే. ఇంకెందుకంటే వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. అమరావతి రాజధాని మార్చడం ఏంటండి వచ్చిన తర్వాత? మరి ఈరోజు కూటమి ప్రభుత్వం శాశ్వత రాజధానికి అమరావతి ఉండాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా విజయోత్సవాలు జరుపుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము కూడా విజయోత్సవాలు చేసుకున్నామండి. రైతులు చాలా సంబరాలు పడుతున్నారు. 5 కోట్ల మంది సంబరాలు చేసుకుంటున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేస్తున్నారు. మహిళలే కానీ, ఉద్యోగాలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులే కానీ అందరూ 5 కోట్ల మంది ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ముగ్గురికి మోడీ గారికి పాదాభివందనాలు చేస్తున్నారు. దీపాలు వెలిగిస్తున్నారు, కేకులు కోసుకుంటున్నారు. ఎందుకండి సంబరాలు చేసుకుంటున్నారు? అమరావతి రాజధాని అవటం వల్ల చాలా మంది ఉద్యోగులు బాగుపడతారు. చాలా మంది అసలు రోడ్లే కానీ ఏదైనా సరే చాలా డెవలప్ బాగుంటుంది. ఫైనల్ గా ఒక పబ్లిక్ గా మీరేమంటారు? కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ రాజధాని అంటున్నారు. అసలు మీరేం చెప్తారు? మావిగాన్ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ రాజధాని అంటున్నారు. మీరేం చెప్తారు ఫైనల్ గా? మావిగాన్ అని మాటలు అబద్ధం అండి. వాడికి పిచ్చి పట్టిందండి. వాడికి ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియట్లేదు. వాడిని ఏదైనా ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించండి త్వరగాను. వాళ్ళ వైసీపీ నాయకులు ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెమైనా వాడికి నయమై ఏదైనా మాట క్లారిటీగా మాట్లాడతాడు. వాడు మాట్లాడే ఒక్క మాట క్లారిటీ లేదు. వాడు చేసేన్ని అబద్ధాలు, ఒక అభివృద్ధి లేదు, ఏమీ లేవు అసలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొత్తగా మావిగాన్ రాజధాని అంటారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి షాక్ నుంచి ఇంకా బయటపడాల. ఎందుకంటే 154 సీట్ల నుంచి 11 సీట్లకు బయటపడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 3 ముక్కల్లో రాడేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పూర్తి ఏకైక రాజధాని అమరావతి ప్రకటించాలని చిప్పు తెప్పడం ఏంటి? ఆయనకి ఏం అర్థం కావట్లా. ఏంటి పరిస్థితి? మావిగాని అంటాడు, లేకపోతే ఏదంటాడు, ఇలా పడితే మాడదు. జనానికి అర్థమయ్యే భాష మాట్లాడమని చెప్పండి. జనానికి అమరావతి ఏ రాజధాని? ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాజధాని? మావిగాని ఏంటి? మందర, విజయవాడ కలిపి, గుంటూరు కలిపి చెప్పమంటాడు. మరి ఎక్కడో చోటు పెట్టమని చెప్పాలి కదా. అది ఇప్పుడు దాకా నువ్వు అమరావతి ఓకే నువ్వు ఉన్నావు అసెంబ్లీలో తీర్మానం చేసి నువ్వు ఉన్నావుగా. మన అమరావతి ఓకే అని చెప్పావు, మరి ఎందుకు ఇవ్వాలా? అంటే మా లోకేష్ బాబు చెప్పిన క్రెడిట్ చోరీ లక్షణం ఉంది. ఏ క్రెడిట్ ఎవరికి రాకూడదు. జగన్మోహన్ తప్ప ఎవరికి పెద్దడు కాకూడదు. జగన్మోహన్ తప్ప రాష్ట్రాన్ని సర్వనాథం చేసి జగన్మోహన్ రెడ్డి, ఉద్యోగాలు లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజధానితో 3 ముక్కలు ఆడేసి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని ఇబ్బందులు పెట్టి జగన్మోహన్ రెడ్డి మావిగారు అంటే ఏది పడితే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం పట్ల రాష్ట్ర చిత్తశుద్ధి లేదని స్పష్టమైన ఉదాహరణ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతికి మద్దతున్నాను, రైతులు కూడా ఇంకా భూములు ఇవ్వండి అన్నారు. అమరావతి మద్దతు కాదు, 30,000 కాదు 35,000 ఎకరాలు కావాలని చెప్పినట్టు నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అమరావతి ఎందుకు ఇష్టం లేదంటే నీ ప్రాధాన్యత లేదు కాబట్టి, నువ్వు ముఖ్యమంత్రి లేవు కాబట్టి, నీ హయాంలో రాలేదు కాబట్టి, నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేసి కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్రెడిట్ వస్తుంది కాబట్టి నీకు రాదు కాబట్టి వద్దు అంటాం. అంతే తప్ప పేరే ఉంది. జగన్ గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతిని యాక్సెప్ట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో రాజధాని అవసరం లేదని అంటున్నారు. ఇంకోవైపు మావిగాన్ రాజధాని చేయాలన్నారు. ఎలా అనిపిస్తుంది రాజధాని మీద ఇన్ని రకాలుగా మాట్లాడడం? జగన్మోహన్ రెడ్డికి మానసిక రోగం ఉందని ప్రజలందరూ అనుకుంటారు. ఎందుకంటే ఒక మాట మీద నిలబడే లక్షణం ఆ పార్టీకి లేదు. ఆ నాయకుడు నిలబడి పార్టీకి ఎందుకు ఉంటుంది? వాడు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా ఏం చేసి చట్టబద్ధ కల్పించినట్టు కూటమి ప్రభుత్వం చట్టబద్ధ కల్పించింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, మా న్యూట్రల్ కూడా కనపడతాడు. కాబట్టి జనం వచ్చిన షాకింగ్ బయటకు రాలా. 2029లో కూడా బయటకు వస్తారో తెలియదు. కాబట్టి మారాలి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఒక మాట చెప్తారు, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్నం పడ్డ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి గురించి మాట హక్కు లేదు. రాష్ట్రపతి గురించి మాట హక్కు లేదు. మా తల్లి చెప్తే విజయమ్మ ఆస్తుల పంపకం అన్యాయం జరిగింది అమ్మాయి చెప్పింది కదా. ఇంకా నువ్వేం చెప్తావు? రాష్ట్రంలో 35,000 ఎకరాలు కావాలి నువ్వే కదా. నీ అసెంబ్లీ సాక్షి నీ ఎమ్మెల్యేతో ఓటేపించావు కదా. నీ పార్టీ అభిప్రాయం చెప్పే ఇవాళ ఎందుకు వద్దు? కాబట్టి ఎన్ని ఆయన అవకాశవాద ధోరణి, ద్వంద్వ వైఖరి, స్పష్టమైన వైఖరి స్పష్టంగా అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజలు
ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మావిగన్ అనే పేరుతో ఏదైతే మాట్లాడారో అది విపరీతంగా వైరల్ అవుతున్నాయి, ట్రోల్స్ అవుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? అసలు మీరైతే ఎలా తీసుకుంటారు ఈ వ్యాఖ్యల్ని? కొత్తగా మళ్ళీ 3వ రాజధాని కింద మావిగన్ విజయవాడ, గుంటూరు పెట్టాలని చెప్పి మాట్లాడడం ఎలా అనిపించింది? రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి స్పష్టమైన ఐక్యం లేకుండా గందరగోళం సృష్టించే ప్రయత్నం తప్ప ఏం కాదు. నవ్వుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి చేసి. మావిగన్ ఏంటి? రాష్ట్ర రాజధాని అమరావతి ఓటేసి నువ్వే కదా, నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నువ్వేం చేసావు? అప్పుడు మావిగన్ గుర్తురాలేదా? 3 రాజధానులు నువ్వు అప్పుడు ఇప్పుడు మావిగన్ కావాలా? నువ్వు అధికారంలో 3 రాజధానులు కావాలి, వేరే వాళ్ళ అధికారంలో మావిగన్ కావాలా? కాబట్టి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన అవగాహన లేదని, ఆరోగ్యం బాగలేదని, మైండ్ దెబ్బదని అర్థమవుతోంది. మరి ఇప్పుడు శాశ్వత రాజధాని అమరావతి ఉండాలని చెప్పి చట్టసభల్లో ఒక బిల్లు కూడా చేసేసారు, ఫైనల్ అయిపోయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక నుంచి ఎవరు వచ్చినా కానీ మార్చేదే లేదని అంటున్నారు. ఆంధ్రుల కళ నెరవేరిందని అంటారు అమరావతి శాశ్వత రాజధాని. ఆంధ్ర కళ నెరవేరింది. రాష్ట్రానికి రాజధాని ఒకటే అమరావతి. గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండగా రాజధానితో 3 ముక్కలాట ఆడేశాడు. పిల్లలు ఎవరైనా మీ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితి సార్. ఇవాళ మా రాజధాని అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి. కాబట్టి అమరావతి ఆ పాడిగుంట రాష్ట్రానికి రాజధాని ఉంటే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తాయి, అభివృద్ధి వస్తుంది తెలుస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అన్న సమయంలో అమరావతి రైతులు నిరసనలు చేశారు, ధర్నాలు చేశారు. దాదాపుగా 260 మందికి పైగా ప్రాణత్యాగాలు చేశారు. మరి ఈ రోజు వాళ్ళ ప్రాణత్యాగాల ఫలమే ఒక న్యాయం జరిగిందంటారా అమరావతి రైతులకే గానీ ఆంధ్రుల? అమరావతి రైతులు ప్రాణత్యాగాలు చేశారు, అనాగోరమైన మాటలు అనిపించుకున్నారు. రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రైతులను అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అవహేళన చేశాడు, అవమానం చేశాడు, అవహేళన చేశాడు. రైతులు గోడు మామూలు కాదు. రైతులందరూ న్యాయం జరిగింది, ఇంకా జరగాలని నేను కోరుకుంటున్నాను. నా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా